ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు రాసిన లేఖ అయితే చాలా సంచలనంగా మారిపోయింది. ప్రజెంట్ చర్చ అంతా కవిత రాసిన లేఖ గురించే సాగుతుంది. ఇంతకీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి ఎందుకు లేఖ రాసింది, రాయాల్సిన అవసరం ఏముంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. నిజానికి ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ తరపున ముఖ్య కార్యక్రమం తీసుకున్న తర్వాత ఆ యొక్క కార్యక్రమం గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది కామన్. మరి కేసీఆర్ ఆ రకంగానే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుల్ని ఫీడ్బ్యాక్ అడిగారా, లేక ఎలాంటి ఫీడ్బ్యాక్ అడగనప్పటికీ కల్వకుంట్ల కవిత తన బాధను లేఖ రూపంలో కేసీఆర్ గారికి చెప్పుకున్నారా, లేకపోతే బయట టాక్ వినిపిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత అసంతృప్తితో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏకంగా తన కూతురే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాయడం. దాదాపు 6 పేజీలతో కూడిన లేఖను కేసీఆర్ కు పంపించారు కవిత. పార్టీ మీటింగ్ సక్సెస్ అయిందంటూనే లోపాలను వెల్లడించారు. పాజిటివ్ అలాగే నెగిటివ్ అంశాలను పేర్కొంటూ లేఖ రాస్తున్నట్లు వివరించారు. ఈ 6 పేజీల లేఖ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకైతే దారితీసింది. గత నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించగా కవిత ఈ నెల 2న కేసీఆర్ కు లేఖ రాసినట్లు తెలుస్తుంది. పార్టీ కార్యకర్తలు ఓవరాల్ గా మీ నుంచి ఇంకొంచెం పంచు ఆశించారు, సభను ఉర్రూతలూగించిన దుమ్దాం కళాకారుల్లోనూ స్థైర్యం నింపడంలో ఫెయిల్ అయ్యారు అని లేఖలో పేర్కొనడం ఇప్పుడు గమనార్హం. డాడీ అంటూ కవిత తన లెటర్ ను ప్రారంభించారు. ప్రధానంగా పార్టీ నిర్వహించిన సభ కేడర్ ఏమనుకుంటున్నారో వివరిస్తూ 6 పేజీలతో ఆమె లేఖ రాయడం జరిగింది. కేంద్రం చేపట్టిన ఎస్సీ వర్గీకరణపై, బీసీలకు 42% రిజర్వేషన్ పై ఆమె ప్రధానంగా కేసీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. ఈ అంశాలపై మాట్లాడతారని అందరూ అనుకున్నారు, కానీ ఎక్కడ వ్యాఖ్యలే వినిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సభ నిర్వహణ బాధ్యతను పాత వారికే అప్పగించడం పైన ఆమె అసంతృప్తి వ్యక్తపరిచారు. వారికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో భవిష్యత్తులో తమ పరిస్థితి ఊహించుకుంటూ కేడర్ ఆందోళన చెందుతుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే సభలో ముందుగా ఎవరైనా సీనియర్స్ తో మాట్లాడిస్తే బాగుండేది అని, దీనిపైన కార్యకర్తల్లో చర్చ జరిగింది అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంపై మాట్లాడుతారని ఎదురు చూశామని పేర్కొన్నారు. బీజేపీ వల్ల నేను ఎంతో సఫర్ అయ్యాను, కానీ మీరు ఆ పార్టీ మీద కేవలం 2 నిమిషాలే మాట్లాడారు, ఆ పార్టీని నిలదీశారని అంతా అనుకున్నారు, మీ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేశామని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలే మాట్లాడడంతో చాలా మంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారేమో అనే ఊహాగానాలు మొదలు పెట్టారు అని లేఖలో తెలిపారు. బీజేపీతో పొత్తు పైన క్లారిటీ ఇస్తారు అని అంతా అనుకున్నారని, కానీ అలాంటిది వినిపించలేదని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం వల్ల ఇండైరెక్ట్ గా బీజేపీకి లాభం చేశామనే చర్చ క్యాడర్ లో జరిగింది అని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ మాటి మాటికి కాంగ్రెస్ ఆరోపిస్తున్నదని, స్పీచ్ లో వాటికి చెక్ పెట్టేలా కామెంట్స్ లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీని లక్ష్యంగా చేసుకొని మరికొన్ని కామెంట్స్ చేస్తే బాగుండేది అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ అనే భావన క్యాడర్ లో కనిపిస్తున్నదని తెలిపారు. అందుకే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు 1 లేదా 2 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలి అని కోరారు. ఆలోచించండి డాడీ, అందరినీ కలుపుకొని పోండి అంటూ ఆమె కోరడం జరిగింది. ఎంతో మంది లీడర్లు కేసీఆర్ తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతారు అని కవిత లేఖలో పేర్కొన్నారు. కానీ వారందరికీ మిమ్మల్ని కలిసే యాక్సెస్ లభించడం లేదు అని బాధపడుతున్నారని తెలిపారు. జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలా మందికి యాక్సెస్ దొరకడం లేదని బాధపడుతున్నారని పేర్కొన్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారని తెలిపారు. అందరినీ చేరుకునే ప్రయత్నం చేయండి అని కూడా కవిత ఆ యొక్క లేఖలో కోరడం జరిగింది.